దరిద్రుడు లెటర్ ఆమె మీద ఎయిరా అంటే నేరుగా నట్టింట్లో కేసుండాడేంది? అమ్మినిషి కౌశికి లోపలికి వస్తా ఉంటది. వాడు జంపు. ఇప్పుడు వాడు లేకుండా ఆ లెటర్ వదిలి చూసిందంటే ఖచ్చితంగా మన మీదనే డౌట్ వస్తుంది అత్తయ్య. అయితే పద, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా. పద, కౌశికి చూసినట్టుంటది. అది ధాత్రి కోసం. జగదాత్రి, వదినా, కేదార్ నీకు ఇది ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నాడు. తీసుకో. హాయ్, ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఉండడం వల్ల మనం కలిసి సరదాగా గడపడానికి టైమే కుదరడం లేదు. నిన్ను చూస్తుంటే గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టాలనుంది. కేదార్, నిన్ను కేదార్, పిచ్చి పట్టిందా నీకు? ఏం చేస్తున్నావు? నా భార్య మీద ప్రేమ చూపిస్తున్నాను. అది కూడా అందరి ముందా? అసలు వదిన ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? నా తమ్ముడు నా మరదల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. సిగ్గు లేకపోతే సరే, చూసింది వదిన కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరైనా చూసుంటే? చూడండి, ఇందులో తప్పే ఉంది. ఇన్ఫాక్ట్ ఇంకోసారి అందరూ ఉన్నప్పుడే చేస్తా. చిచ్చి, అందరు ఉన్నప్పుడు ముద్దు పెడతాడా? అసలు మనిషికి సిగ్గి లేకుండా పోతుంది. ముద్దంటుందేంటి? వైఫ్ కి హెడేక్ గా ఉందని ప్రేమతో కాఫీ పెట్టడం అంత నేరమా? ఏంటో కలికాలం. హాయ్, నువ్వు ఇవాళ చాలా అందంగా ఉన్నావు. ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండటం వల్ల మనం కలిసి సరదాగా గడపడానికి టైమే కుదరట్లేదు. ఎవరు రాశారబ్బా? నిషి, నువ్వు రాసావా? నిన్ను చూస్తుంటే గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టాలనుంది. నిషి, వస్తున్నా. ఆ లెటర్ని కౌశిక్ వదిన చూసింది. ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో. ఎస్. ఎందుకు నాకు ఇదంతా చెప్పలేదు? ఏం చెప్పలేదు? యువరాజ్ దేని గురించి మాట్లాడుతున్నాడు? అన్ని మనసులో పెట్టుకుంటే అలా ఇలాంటివి పంచుకోవాలి. నాతో కాకపోతే ఇంకెవరితో చెప్తావు చెప్పు? నీ దగ్గర చాలా విషయాలు దాచాను. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో క్లారిటీ లేకుండా పోయిందే. ఏంటి అలా చూస్తున్నావు? సరే, ఇచ్చేయి. ఏమివ్వాలి? ఏం పంచుకోవాలి? ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. నిన్ను ఎందుకంత ఆలోచిస్తున్నావు? ఇవ్వు, ఇచ్చేయి. నిషి ఎక్కడికి వెళ్ళిపోయింది? నిషి, నిషి, ఏంది? కౌశికి అరుపులకి ఇల్లంతా దద్దరిల్లిపోతుందనుకుంటే ఇంత గమ్మునుండాది.
ఓయమ్మనే ఉత్తరం ఈయన చేతిలో కెట్టా వచ్చుండదబ్బా. ఈ ఉత్తరం నీ చేతిలో కెట్టా వచ్చింది బా. నేను ఇంట్లోకి వస్తూ ఉంటే నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడింది. ఆ, ఇది ఈయన కాళ్ళ దగ్గర కెట్టా వచ్చుండది. ఇది నీ పనేనా? కానీ బా, ఈ ఉత్తరము నీకు రాసింది కాదు. ఆహా, ఒకసారి దీన్ని బాగా చదివి ఇలాంటి ఉత్తరం నువ్వింకా ఎవరికి రాసే అవసరం ఉందో చెప్పు. ఆ,